హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ నెక్ స్టిచ్చింగ్ అలాగే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. చూడండి, ఇది హాఫ్ పట్టు క్లాత్ పైన ఫ్రంట్ బ్యాక్ అయితే వర్క్ చేశాను. హ్యాండ్స్కి ఏమో శారీతో పాటు వచ్చిన బార్డర్ని అయితే యూస్ చేయాలనుకుంటున్నానండి. ఈ బార్డర్కే మనము హాఫ్ పట్టు క్లాత్ పైన వేసిన వర్క్ అనేది అటాచ్ చేసి ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, దీనికోసం సపరేట్గా ఇలా హాఫ్ పట్టు క్లాత్ పైన ఒకే దగ్గర 2 హ్యాండ్స్ కూడా వర్క్ అనేది చేశాను. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నెక్ విడ్త్ హైట్ మన ఆది బ్లౌజ్కు తగ్గట్టు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఒకసారి మనకి నెక్ విడ్త్ అనేది ఎక్స్ట్రాగా ఉంటే ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో మనము ఒక డాట్ లాగా పట్టుకున్నట్టయితే నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మనకి కరెక్ట్గా ఉన్నట్లయితే నెక్ అనేది కట్ చేయకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి వర్క్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. సేమ్ అదే అలాగా లైనింగ్ కూడా మిడిల్లో టక్స్ ఇచ్చుకొని మిడిల్లో నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత కింది వైపు హెమ్మింగ్ పట్టీకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఆది బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము టక్స్ ఇచ్చుకున్నాం కదా, లైనింగ్కి మెయిన్ పీస్కి రెండింటిని సమానంగా పెట్టుకొని కింది వైపు కూడా మనకి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కూడా కరెక్ట్గా మనకి నెక్ మిడిల్లోకి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పైనుంచి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, కదలకుండా ఉండడానికి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పించుకొని మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ వర్క్ ఎడ్జ్న స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇదే మగ్గం వర్క్ అయితే మనము సింగిల్ పాదం యూస్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇది మిషన్ వర్కే కాబట్టి నేను డబుల్ పాదంతోనే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, నెక్ చుట్టూ కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా పైకుట్టు అనేది నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నట్టయితే మనకి నెక్ చుట్టూ పైకుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి రాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి, నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పించి లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఉండేలాగా నీట్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలండి. చూడండి, చేతులతో ఇలా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత కింది వైపు హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలాను కదా, ఆ ఎక్స్ట్రా వదిలిన దాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేతి హెమ్మింగ్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. షోల్డర్కి మిడిల్లో పట్టుకొని ఇలా బ్యాక్ డాట్ అనేది పట్టుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్ పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సేమ్ ఇదేలాగా 2 సైడ్స్ కూడా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకున్నట్లయితే మనకి బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని హైట్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ 10 ఇంచెస్. ఇదే 10 ఇంచెస్ని చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచ్ అయితే చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. కింది వైపు హ్యాండ్ లూస్ 5.5 అయితే తీసుకున్నాను. మనకి చంక దగ్గర లూస్ వచ్చి 9 ఇంచెస్ ఉందండి. అదే 9 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక దగ్గర చిన్నగా అతుకు అయితే పడుతుందండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకొని
హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి చంక లూస్ వరకు కూడా టేప్ని ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు అనేది తీసుకోవాలండి. మనము ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అట్లే కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ని కూడా కలిపి కట్ చేసుకుంటామండి. ఒక్కొక్కసారి లోతు తీసుకున్న వైపు టక్స్ ఇచ్చుకొని హ్యాండ్స్కి మనము అతుకు వేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనం అతికేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా, అవి రెండు ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని మనము అతుకు అనేది వేసుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మనము ఎలా పడితే అలా జాయింట్ చేసుకున్నట్లయితే రెండు కూడా ఒకే సైడ్ హ్యాండ్కి జాయింట్ చేసుకున్నట్లు వస్తుందండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేలాగా మనం అతుకు అనేది వేసుకొని 2 హ్యాండ్స్కి కూడా అదేలాగా 2 సైడ్స్ అతుకు అనేది వేసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్కి కూడా మనము పైకుట్టు అనేది వేసుకోవాలండి. అతుకు వేసిన దగ్గర ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్ని ఒకటిగా ఆపోజిట్గా పెట్టుకొని మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి, మనము ఖర్చు కోసం 2 ఇంచెస్ మాత్రమే వదులుకొని మిగిలిందంతా నీట్గా కట్ చేసుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ పీస్ ఉంటుంది కదండి, బ్లౌజ్ పీసు, దాంట్లో పట్టు బార్డర్ని జాయిన్ చేయాలి అనుకున్నాం కదా, దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి వేసుకున్నప్పుడు మనము లైనింగ్ అనేది దానిపైన ఇలా పెట్టుకొని ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేలాగా చూసి కట్ చేసుకొని 2 హ్యాండ్స్ని కూడా ఇలా సపరేట్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ పీస్ అనేది. ఇప్పుడు మనము హ్యాండ్స్కి బార్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. మనకి వర్క్ చేసిన బార్డర్ని ఇలా కట్ చేసుకొని రెండింటిని కూడా దేనికి దానికి సపరేట్ చేసుకొని కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుని మెయిన్ పీస్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. సేమ్ అదేలాగా ఈ వర్క్ బార్డర్కి కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు పై వైపున 2 వైపులా కూడా ఇలా టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఈ బార్డర్ని అలాగే మెయిన్ పీస్ని రెండింటిని ఆపోజిట్గా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ బార్డర్ని ఓపెన్ చేసి దానిపైన పైకుట్టు పడేలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రాగా క్లాత్ ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. మనము బార్డర్కి ఆల్రెడీ మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, లైనింగ్ని కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత చూడండి, ఈ 2 టక్స్లు కూడా ఇలా సమానంగా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని కింద వైపున ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం కరెక్ట్గా వేసుకోకుండా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలండి, ఎందుకంటే మనకి వర్క్ అనేది ఎక్కడ వరకు ఉందో కనిపించదు కదా, కాబట్టి ఇలా ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఆ లైనింగ్ని ఇలా లోపలికి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ బార్డర్ పైన స్టిచ్ పడేలాగా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పించి లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా జాయిన్ చేసుకోవాలండి, ముడతలు అనేది రాకుండా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చంక దగ్గర చిన్న అతుకులు అనేది పడుతుందండి. మనం కట్ చేసుకున్న పీస్లోనే క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని దాన్ని ఇలా అతుకు అనేది వేసుకోవాలి. ఒక సైడ్ ఏమో ఎక్కువ పడింది, ఒక సైడ్ ఏమో కొంచెమే పడుతుందండి అతుకు అనేది. దాన్ని ఇలా నీట్గా కుట్టుకొని రివర్స్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏదన్నా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకునేయాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా అతుకు అనేది వేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనము ఇలా ప్లెయిన్ క్లాత్ పైన వర్క్ అనేది చేసుకొని పట్టు బార్డర్కి ఈ వర్క్ బార్డర్ని జాయిన్ చేసుకోవడం వల్ల మనకి శారీలో బ్లౌజ్ కుట్టుకున్నంత ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూడడానికి మనము పట్టు బార్డర్ పైన వేస్తే లుక్ అనేది రాదు కాబట్టి హాఫ్ అట్టు క్లాత్ పైన వేస్తాము. అలాగని మనం బార్డర్ని వేస్ట్ చేయలేం కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.